తిరగదోడం అంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. తూర్పుగోదావరి జిల్లా తుని రైలు దహనం కేసులో నెలకొన్న గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో రైల్వే కోర్టు వెలువరించిన తీర్పు అప్పీలుకు వెళ్లే ఉద్దేశం లేదని, కేసును మళ్లీ తిరగదోడే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. రైల్వే రక్షక దళం అధికారి ప్రతిపాదనతో అప్పీలుకు వెళ్లాలంటూ సోమవారం హోంశాఖ వెలువరించిన జీవో 852ని ఉపసంహరిస్తూ మంగళవారం మరో జీవో 869ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వెలువడి గందరగోళానికి కారణమైన అప్పీలు జీవో ఫైల్ ఎవరి ఆమోదంతో ముందుకు కదిలిందనే విషయంపై ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించింది. ఇదే జగన్ చేసి ఉంటే కనుక కాపులకి వెన్నుపోటు, కాపుల మీద దుర్మార్గం, కాపుల మీద అరాచకం అన్నటువంటిది రాసుకొచ్చేవాడు. అదే ఇప్పుడు జరిగేటప్పటికి అయ్యయ్యో అది ఎట్లా జరిగిపోయింది అని రాసుకొస్తున్నారు. మరి నేను వేళపత్రికల్లోనే రాశారు కదా, వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారని చెప్పేసి. అంటే ఇక్కడ మన వాళ్ళు తప్పు చేస్తే కాపాడాలి, ఎదుటి వాళ్ళ తప్పు చిన్నదైనా సరే మైక్రోస్కోప్ పెట్టి చూపెట్టాలన్నటువంటి ధోరణిలో వెళ్ళేటటువంటి వ్యవహారానికి సజీవ సాక్ష్యం ఈ వార్త. ఇది యుద్ధ